ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో మావోయిస్టు జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఉన్నారు. నంబాల మృతి చెందారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధృవీకరించారు. నంబాల కేశవరావును బసవరాజు, కృష్ణ, వినయ్, గంగన్న, బసవరాజు, ప్రకాష్, బిఆర్, ఉమేష్, రాజు, విజయ్, కేశవ్, దారపు నరసింహారెడ్డి, నరసింహ అని పిలిచేవారు. మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. భద్రతా బలగాల తుపాకీ తూటాలకు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నేలకొరిగారు. ఆపరేషన్ కగారు పేరిట వచ్చే ఏడాది మార్చిలోపు మావోయిస్టు పార్టీని అంతం చేస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో నంబళ్ల కేశవరావు అలియాస్ గంగన్న మృతి దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తుంది. ఎదురు కాల్పుల్లో పార్టీ అగ్రనేత హతం అవడం ఇదే మొదటిసారి. పార్టీకి ఊపిరి లాంటి బసవరాజు గురించి చెప్తే మావోయిస్టు పార్టీ గురించి చెప్పినట్టే. సిద్ధాంతపరంగా గణపతి కీలక నేతే అయిన మిలిటరీ ఆపరేషన్స్ లో గంగన్నది అందెవేసిన చెయ్యన్నది సానుభూతి పరుల అభిప్రాయం. మావోయిస్టు పార్టీలో ప్రస్తుతం నెంబర్ 1 గా ఉన్న కేశవరావు మృతి తరువాత పార్టీ పగ్గాలు ఎవరికి అప్పజెప్తారన్నది ఆసక్తికరంగా మారింది. మావోయిస్టు పార్టీ వెన్నెముక నంబళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు, గంగన్న, కృష్ణ, ప్రకాష్ ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో హతమయ్యారు. శ్రీకాకుళం జిల్లా జీయన్నపేట గ్రామవాసి కేశవరావు వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి, గ్రామీణ ప్రాంతవాసి. లోయర్ మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన ఆయన 1974లో ఆర్ఈసీలో ఎంటెక్ చదువుతున్న దశలోనే రాడికల్ స్టూడెంట్ యూనియన్ పూర్తి స్థాయి కార్యకర్తగా మారారు. ఆ తర్వాత కొండపల్లి సీతారామయ్య ఇచ్చిన గ్రామాలకు తరలిరండి అన్న పిలుపుతో దళ సభ్యుడిగా ఆయన విప్లవ రాజకీయ ప్రస్థానం మొదలైంది. అది అర్ధ శతాబ్దం పాటు అంచెలంచెలుగా సాగి పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యే వరకు చేరింది. నక్సల్ బరి శ్రీకాకుళ ఉద్యమ ప్రభావంతో ఆర్ఎస్యులో క్రియాశీలక పాత్ర మొదలుపెట్టిన ఏడాదిలో అంటే 1975 ఎమర్జెన్సీ కాలంలో నంబళ్ల కేశవరావు అజ్ఞాత జీవితంలోకి వెళ్లిపోయారు. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల్లో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన స్క్వాడ్ ఏరియా కమిటీ మెంబర్గా దళ కమాండర్, డివిజనల్ కమిటీ, స్పెషల్ జోనల్ కమిటీ, రాష్ట్ర కమిటీ, కేంద్ర కమిటీ సభ్యునిగా పనిచేశారు. కేశవరావుకు ఇచ్చిన పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మొదలు ఒడిశాలోని కోరాపుట్, జైపూర్, నవరంగపూర్, సంబల్పూర్, భోలాంగిర్ తదితర అనేక ప్రాంతాలు చిరపరిచితం. ఈ ప్రాంతంలో ఆయన గంగన్న పేరుతో కొనసాగారు. మిలిటరీ కమిషన్ ఏర్పడిన తర్వాత బసవరాజుగా పేరు మార్చుకున్నారు. అనారోగ్య కారణాలతో పార్టీ జాతీయ కార్యదర్శి పదవి నుంచి గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు వైదొలిగిన తర్వాత పార్టీ మిలిటరీ కార్యకలాపాల్లో దిట్టగా పేరుపడ్డ కేశవరావు 3వ తరం నేతగా ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. విద్యార్థి దశలోనే ఏబీవీపీతో జరిగిన ఘర్షణల్లోనే ఒకే ఒక్కసారి అరెస్టైన కేశవరావు తన 5 దశాబ్దాల ఉద్యమ జీవితంలో ఏనాడు పోలీసులకు చిక్కలేదు. డిసెంబర్లో బెంగాల్కు చెందిన మార్కిస్టు లెనినిస్టు పార్టీ యూనిటీ పీపుల్స్ వార్ పార్టీలు ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని విలీనమయ్యాయి. పీపుల్స్ వార్ పూర్తి స్థాయి సాయుధ పోరాట రూపాన్ని తీసుకురావాలంటే పార్టీలో ఒక మిలిటరీ విభాగం ఉండాలని మొట్టమొదలు ప్రతిపాదించింది నంబళ్ల కేశవరావు. చర్చోపచర్చల తర్వాత పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీని ఏర్పాటు చేసి స్థానికులకు మిలీషియాగా మలిచాలన్న ఆలోచన కూడా ఆయనదే. తద్వారా చైనా కమ్యూనిస్టు పార్టీ పీపుల్స్ మిలీషియా తరహా యూనిట్ పీపుల్స్ వార్ లో సైతం ఉనికిలోకి వచ్చింది. సరిగ్గా దశాబ్ద కాలం తర్వాత బీహార్లోని మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా పీపుల్స్ వార్ విలీనమై మావోయిస్టు పార్టీ అవతరించింది. అప్పటి నుంచి పార్టీ వ్యవస్థీకృత పునర్నిర్మాణంలో కేశవరావు కీలక పాత్ర పోషించారు. అలా మిలిటరీ తరహా యాక్టివిటీకి ఆస్కారం ఇస్తూ దళాలకు తోడుగా ప్లాటూన్, కంపెనీల వ్యవస్థకు బీజం పడింది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో మిలిటరీ కమిషన్లను ఏర్పాటు చేసే దిశలో కర్త, కర్మ, క్రియ అన్నీ తానై కేశవరావు వ్యవహరించారు. యాక్షన్ టీంలకు సైతం ఈ సిస్టమ్ కొత్త ఊపిరులూదింది. అంతేకాకుండా పార్టీ దళాలకు, మిలీషియా, మిలిటరీ వ్యవస్థలకు విదేశీ పరిజ్ఞానాన్ని జోడించడంలో కూడా ఆయన అరుదైన చొరవ చూపించారని పార్టీ సానుభూతి పరులు చెప్తుంటారు. యూరప్ దేశాల నుంచి మిలిటరీ నిపుణులను,
శ్రీలంకలోని ఎల్టీఈ ఎక్స్పర్ట్స్ ను ఇక్కడికి రప్పించి మెళకువలను నేర్పించే ప్రయత్నం ఆయన అప్పట్లోనే చేశారట. ఈ క్రమంలో 1991లో పార్టీలో సైద్ధాంతిక విభేదాలు వచ్చి సంక్షోభం తలెత్తింది. కొండపల్లి సీతారామయ్య స్థానంలో పార్టీ సారథిగా గణపతి బాధ్యతలు స్వీకరించారు. సెంట్రల్ మిలిటరీ కమిషన్ కు తొలి బాధ్యుడిగా నంబళ్ల కేశవరావు సెకండ్ ఇన్ పొజిషన్ గా అవతరించారు. పార్టీకి సిద్ధాంత రాజకీయాలు ఎంత అవసరమో సాయుధ పోరాటం అంతే అవసరమని శ్రేణులకు నూరిపోశారు. యాక్షన్ టీములుగా విడిపోయి హిట్ లిస్ట్ లో ఉన్న పొలిటికల్ లీడర్స్, పోలీస్ ఆఫీసర్స్ టార్గెట్ గా కార్యాచరణ అనుసరిస్తున్న పార్టీకి మిలిటరీ రూపాన్ని జోడించి దాడుల స్వరూపాన్ని, తీవ్రతను పెంచారు. మిలీషియాను ఏర్పాటు చేసి తర్ఫీదు ఇచ్చే క్రమంలో కేశవరావు వివిధ దేశాల విప్లవ ఉద్యమాల తీరును, అక్కడి మిలిటెంట్ ఆపరేషన్స్ ను డీప్ గా స్టడీ చేశారు. అధ్యయనంలో భాగంగా పట్టణాల్లో తిరిగి అనేక విశ్వవిద్యాలయాలకు వెళ్లి అక్కడి లైబ్రరీల నుంచి, వివిధ రాష్ట్రాల సెంట్రల్ లైబ్రరీల నుంచి రివల్యూషనరీ ఇంటర్నేషనల్ మూవ్మెంట్, వార్ మ్యాగజైన్ లాంటి పుస్తకాల సేకరణ జరిపినట్లు ఆయన సన్నిహితులు చెబుతుంటారు. పైరోజెనిక్ టెక్నాలజీపై అప్పట్లో పబ్లిష్ అయిన అరుదైన గ్రంథాలను సైతం కేశవరావు ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై, బెంగళూరులోని బుక్ సెల్లర్స్ నుంచి కొనుగోలు చేసేవారని తెలుస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తైతే తమిళనాడులోని శివకాశి వెళ్లి అక్కడి ఫ్యాక్టరీలో బాణాసంచా తయారీ విధానాన్ని తెలుసుకోవడం మరో ఎత్తు. వ్యవసాయంలో వాడే అమోనియం నైట్రేట్ ను పేలుళ్ల కోసం వాడే ప్రయోగాల్లో సక్సెస్ అయ్యారు. సేకరించడం ఇబ్బందికరంగా ఉండే డిటోనేటర్లు, ఫ్యూజ్ వైర్, జెలటిన్ స్టిక్స్ తదితర సాంప్రదాయక పరికరాలను పేలుళ్ల కోసం వాడడం మానేశారు. సాధారణ రైతాంగం వాడే రసాయనాలను మందు పాతరలు, క్లైమోర్ మెన్లుగా మార్చే కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. తద్వారా ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ ను తయారు చేయడంలో కేశవరావు నిష్ణాతుడయ్యారు. అలా ఛత్తీస్గఢ్, దంతేవాడ, ఏపీ బలిమూలా లాంటి చోట్ల అనేక అంబుష్లు నిర్వహించారని కేశవరావు సన్నిహితుల ఉవాచ. పాత సాంప్రదాయ పద్ధతుల్లో ల్యాండ్ మైన్, క్లైమోర్ మైన్ల ద్వారా పేలుళ్లు సృష్టించడానికి, విద్యుత్ బ్యాటరీల వాడటానికి స్వస్తి పలికి ఫోటోగ్రాఫర్లు కెమెరాకు వాడే ఫ్లాష్ల ద్వారా ఎనర్జీని యాంప్లిఫై చేయడం, వైర్ల స్థానంలో కార్లకు వాడే రిమోట్లను వాడడం లాంటి సాంకేతిక విశృంఖల విధానాలకు ఆద్యుడు కేశవరావే. PLGA తొలినాళ్లలో గిరిజన ఆదివాసీలకు తపంచాలకు బదులుగా సింగిల్ బ్యారల్ గన్లను తయారు చేసి సమకూర్చింది కూడా ఆయనే. అప్పటి వరకు షార్ట్ వెపన్స్ వాడే పద్ధతికి రామ్ చెప్పి లాంగ్ బ్యారెల్ గన్లను సమకూర్చి ఏఓబీలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి వాటి వాడకంలో తర్ఫీదునిచ్చారు. తుపాకులకు బదులు ఏరియా వెపన్లు, హ్యాండ్ గ్రైనేట్లు వినియోగంలో భాగంగా పార్టీ అనుమతితో చెన్నైలోని అంబత్తూరులో వాటి తయారీ కోసం ఏకంగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. విషయం బయటకు పొక్కడంతో ఆ పరిశ్రమను దండకారణ్యంలో పోలీసులు ప్రవేశించలేని అబూజ్మెడ్ అడవికి షిఫ్ట్ చేశారు. మిలిటరీ కమిషన్ చైర్మన్ గా ఆయుధాలు సమకూర్చడంతో పాటు నల్లమల, ఉత్తర తెలంగాణ ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక యాక్షన్లు నిర్వహించడంలో కేశవరావు ఆలోచన, ఆచరణ అప్పట్లో కీలకం. చంద్రబాబు నాయుడుపై అలిపిరిలో దాడికి వ్యూహరచన చేసింది కూడా నంబళ్ల కేశవరావే అన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే శ్రేణుల శారీరక దృఢత్వం కోసం రోజు ఎక్సర్సైజ్ చేయడానికి ప్రత్యేక సిలబస్ కు అంకురార్పణ చేసింది కూడా నంబళ్ల కేశవరావే. సైద్ధాంతిక సాహిత్యాన్ని అందించేందుకు తెలుగులో క్రాంతి, హిందీలో ప్రభాత్ లాంటి పత్రికల తరహా జంగ్ అనే పత్రికను స్థాపించి మిలిటరీ ఆపరేషన్ల ఫెయిల్యూర్స్ పై సమీక్ష నిర్వహించే పద్ధతిని సైతం కేశవరావే మొదలుపెట్టారు. పార్టీని మిలిటరీ యాక్షన్ల వైపు నడిపించేందుకు ఆయుధాల వినియోగంపై కథాసాగరం, పేలుడు పదార్థాల తయారీపై రసాయన శాస్త్రం, ఫీల్డ్ ఆపరేషన్స్ పై పులిపంజా లాంటి పుస్తకాలను ప్రచురించి నంబళ్ల కేశవరావు పార్టీ కేడర్కు చేరవేశారు. జాతీయ కార్యదర్శి నంబళ్ల కేశవరావు ఎన్కౌంటర్ మావోయిస్టు పార్టీని డీప్ షాక్ కు గురిచేసింది. ఆయన తర్వాత బాధ్యతలు చేపట్టేది ఎవరనే చర్చ జరుగుతోంది. కాగా పార్టీలో సీనియర్లుగా ఉండే మొడెం బాలకృష్ణ అలియాస్ సుధాకర్ లేదా మల్లోజల వేణుగోపాల్ అలియాస్ వివేక్ అలియాస్ సాధనల్లో ఎవరో ఒకరు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందనేది సానుభూతి పరుల నుంచి అందుతున్న సమాచారం.